రాజ్యాంగ సవరణ చట్టం అంటాం. ఇది గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనకి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఈ అంశాన్ని 1991 సంవత్సరంలో పివి నరసింహారావు గారు మొదటిసారిగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టాన్ని 1992 డిసెంబర్ 22వ తారీఖున లోక్సభ ఆమోదించింది. డిసెంబర్ 23వ తారీఖున రాజ్యసభ ఆమోదించింది. అప్పటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1993 ఏప్రిల్ 20వ తారీఖున తనకున్నటువంటి ఆమోదాన్ని తెలియజేశాడు. ఫలితంగా భారతదేశ వ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే మినహాయించి ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24వ తారీఖు నుండి అమలవుతుంది. కాబట్టి ఏప్రిల్ 24వ తారీఖును మనం ఏమంటాం? నేషనల్ పంచాయతీరాజ్ డేగా చెప్పుకుంటాం. వాస్తవంగా స్థానిక ప్రభుత్వాలు అనేటటువంటి అంశం ఏ జాబితాకు సంబంధించినటువంటి అంశం? రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశం. అయితే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు ఎన్ని? 61. ఈ 61 పాలనాంశాలపై చట్టాలు చేయాలంటే అంతిమ నిర్ణయాధికారం ఎవరికి మాత్రమే ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి స్థానిక ప్రభుత్వాలు అనేటటువంటి అంశంపై భారత పార్లమెంటు చట్టాన్ని చేయాలంటే తప్పనిసరిగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో సగానికంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు ఉన్నటువంటి ఆమోదాన్ని తెలియజేయాలి. అప్పట్లో ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించినటువంటి మొత్తం రాష్ట్రాలు ఎన్ని అంటే 17. కాబట్టి ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది. నెక్స్ట్, ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించినటువంటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే 1993 ఏప్రిల్ 20వ తారీఖున ఆమోదించడం జరిగింది. జనరల్ గా లోక్సభ మొదటిసారిగా ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే 1992 డిసెంబర్ 22వ తారీఖున లోక్సభ ఆమోదించింది. 1992 డిసెంబర్ 23వ తారీఖున రాజ్యసభ ఆమోదించింది. ఏప్రిల్ 20 1993వ తారీఖున రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ్ శర్మ ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. అయితే ఈ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993 ఏప్రిల్ 24వ తారీఖు నుండి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏప్రిల్ 24వ తారీఖున మనం ఏ రోజుగా జరుపుకుంటాం? నేషనల్ పంచాయతీరాజ్ డేగా, అంటే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా చెప్పుకుంటాం. 1993లో వచ్చినటువంటి ఈ చట్టం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే మినహాయించి మిగిలిన భారతదేశ వ్యాప్తంగా ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేశవ్యాప్తంగా అమలవడం కూడా జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి మొదటి గ్రామ పంచాయతీ ఏది అంటే రంగారెడ్డి జిల్లా శంషాబాద్. అలానే ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా మొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. ఎప్పుడు అంటే 1993 మే 10వ తారీఖున. అలానే ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించినటువంటి రాష్ట్రం ఏది అన్నా కూడా కర్ణాటక రాష్ట్రం అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలను రాజ్యాంగంలో ఎన్నో విభాగంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే 9వ విభాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి అధికారాలు మరియు విధులను ఏ షెడ్యూల్లో ఏర్పాటు చేయడం జరిగింది అంటే 11వ షెడ్యూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తించినటువంటి ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి మన భారతదేశంలో. ముఖ్యంగా 20 లక్షల కంటే తక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతాలకు ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తించదు. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ కు 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తించదు. ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ కి 370వ అధికరణం ద్వారా కల్పించబడినటువంటి ప్రతిపత్తిని తొలగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 3 అంచెల పంచాయతీరాజ్ విధానం వర్తిస్తుంది. అలానే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి న్యూఢిల్లీ, అలానే జమ్మూ అండ్ కాశ్మీర్, న్యూఢిల్లీ, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అలానే పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ మరియు గూర్ఖాలాండ్ ప్రాంతాలకు ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 243 ఏ నుండి 243 ఓ వరకు 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనకి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగానికి నూతనంగా చేర్చినటువంటి ప్రకరణల సంఖ్య ఎన్ని అంటే 16 అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం 243 మరియు 243 ఏ నుండి 243 ఓ వరకు ఉన్నటువంటి అధికరణలు.
పంచాయతీరాజ్ విధానాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనకి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ 243వ అధికరణం దేని గురించి వివరించడం జరుగుతుంది అంటే నిర్వచనాలు, అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నిర్వచనాలకు సంబంధించిన అంశాలను గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ ఏది అంటే 243వ అధికరణం. జనరల్ గా ఈ విషయాన్ని ముందుగా చెప్పుకునేటువంటి సందర్భాల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలను మనం రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకదాన్ని గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అంటారు, రెండో దాన్ని పట్టణ స్థానిక ప్రభుత్వాలు అంటారు. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు మరలా మనం మూడు రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి గ్రామ పంచాయతీలు, రెండు మండల పరిషత్తులు, మూడు జిల్లా పరిషత్తులు. అలానే పట్టణ స్థానిక ప్రభుత్వాలను కూడా మరలా మూడు రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకదాన్ని నగర పంచాయతీ అంటాం, రెండో దాన్ని మున్సిపాలిటీ అంటాం, మూడో దాన్ని కార్పొరేషన్ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇలా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలను గురించి, వాటికి సంబంధించిన నిర్వచనాల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ ఏది అంటే 243వ అధికరణం. జిల్లా అనగా ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం. అలానే గ్రామ సభ అన్నాను. గ్రామ సభ అనగా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలలోని లేదా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయబడినటువంటి వ్యక్తుల సమూహాన్ని మనం గ్రామ సభ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కాబట్టి గ్రామ సభలో ఎవరు ఓటర్లుగా ఉంటారు? ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్లు మొత్తం కూడా గ్రామ సభలో సభ్యులుగా కొనసాగడానికి అవకాశం ఉంది. థర్డ్ వన్ మాధ్యమిక స్థాయి, అంటే గ్రామ పంచాయతీకి జిల్లా పరిషత్తుకు మధ్యలో ఉండేటటువంటి మధ్యకమైనటువంటి మధ్యస్థ స్థాయి స్థానిక స్వపరిపాలన సంస్థనే మనం మాధ్యమిక స్థాయి అంటాం. దీన్ని మనం మండల పరిషత్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఈ విభాగానికి సంబంధించి ఏది మాధ్యమిక స్థాయి పరిధిలోకి వస్తుంది అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర గవర్నర్ నిర్ణయించవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే పంచాయతీ అనగా 243B ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైనటువంటి స్థానిక స్వపరిపాలనా సంస్థ అని అర్థం. అంటే 243B అనేటటువంటి ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది? మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ పంచాయతీ అనగా 243B ద్వారా ఏర్పాటు చేయబడిన స్థానిక స్వపరిపాలనా సంస్థనే మనం పంచాయతీ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశం ఉంది. అలానే పంచాయతీ ఏరియా అంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాదేశిక ప్రాంతాన్ని మనం పంచాయతీ ఏరియా అనేటటువంటి మాటతో పిలవడానికి అవకాశం ఉంది. ఇంకా జనాభా, చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి నిర్ధారించబడినటువంటి సమూహం అని అర్థం. అంటే మన భారతదేశంలో చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ ఏ సంవత్సరం జరిగింది? 2011 సంవత్సరంలో జరిగింది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలకు ఏ జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది అంటే 2011. అలానే లాస్ట్ వన్ వచ్చేసి గ్రామం. రాష్ట్ర గవర్నర్ ద్వారా నోటిఫై చేయబడిన ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని మనం గ్రామం అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశం ఉంది. కాబట్టి 243 ద్వారా ఉన్నటువంటి అంశాలు ఏంటి? నిర్వచనాలు. 1 జిల్లా, 2 గ్రామ సభ, 3 మాధ్యమిక స్థాయి, పంచాయతీ, అలానే పంచాయతీ ఏరియా, జనాభా, గ్రామం. నెక్స్ట్ 243 గ్రామ సభ ఏర్పాటు లేదా గ్రామ సభ నిర్మాణం అంటాం. వాస్తవంగా గ్రామ సభ అనేది ఏంటి? గ్రామ పంచాయతీకి ఒక ఆత్మలాగా, గ్రామ పంచాయతీకి ఒక హృదయం లాగా, స్థానిక శాసన సంస్థ లాగా పనిచేసే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని మనం గ్రామ సభ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. గ్రామ పంచాయతీ ఎవరికి మాత్రమే బాధ్యత వహిస్తుంది అంటే గ్రామ సభకు మాత్రమే బాధ్యత వహిస్తుంది. వాస్తవంగా భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం 1 సంవత్సర కాలంలో గ్రామ సభ ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించాలి అంటే 2 సార్లు తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు 1 సంవత్సర కాలంలో 4 సార్లు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు ఆ 4 సార్లు అంటే 1 ఏప్రిల్ 14, తర్వాత అక్టోబర్ 3, ఆ తర్వాత జనవరి 2, ఆ తర్వాత జూలై 4. ఈ 4 సందర్భాల్లో గ్రామ సభ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అలానే గ్రామ పంచాయతీ ఎవరికి బాధ్యత వహిస్తుంది అంటే గ్రామ సభకు బాధ్యత వహిస్తుంది. ఈ గ్రామ సభలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయబడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ గ్రామ సభలో సభ్యులుగా కొనసాగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రధానమైనటువంటి గీటురాయి ఏది అంటే గ్రామ సభ నిర్మాణం. నెక్స్ట్ వన్ 243B అన్నాను. దీన్ని మనం మూడంచెల పంచాయతీరాజ్ విధానం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తున్నాం. జనరల్ ఇంతకు ముందుగానే చెప్పుకున్నాం మనం. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది అంటే 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది.
ఒకదాన్ని జిల్లా పరిషత్తులు అంటాం, రెండో దాన్ని మండల పరిషత్తులు అంటాం, మూడో దాన్ని గ్రామ పంచాయతీలు అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి మూడంచెల పంచాయతీరాజ్ విధానం గురించి చెప్పేటటువంటి ఆర్టికల్ ఏది అంటే 243B. అలానే మూడంచెల పంచాయతీరాజ్ విధానం వర్తించినటువంటి ప్రాంతాలు ఏవి అంటే వాస్తవంగా 20 లక్షల కంటే తక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతాలకు మూడంచెల పంచాయతీరాజ్ విధానం వర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంటే ఏంటి నానా, ఇక్కడ మధ్యస్థాయి అయినటువంటి మండల పరిషత్ విధానం కొనసాగడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి జిల్లా పరిషత్తులు, 2 మండల పరిషత్తులు, 3 గ్రామ పంచాయతీలు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ నాన్న, జిల్లా పరిషత్తులను బేసిక్ గా తీసుకున్నట్లయితే ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్ లేకుండా జిల్లా మనుగడ కొనసాగించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయినప్పటికీ భారతదేశ వ్యాప్తంగా జిల్లా పరిషత్ లేని జిల్లా ఒకటి ఉంది, అదే హైదరాబాద్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ప్రతి జిల్లా పరిషత్తులో ప్రధానంగా 6 రంగాలు ఉంటాయి. ప్రతి జిల్లా పరిషత్తులో ప్రధానంగా ఎన్ని రంగాలు ఉంటాయంటే 6 రంగాలు ఉంటాయి. ఆ 6 రంగాలు ఏంటి? 1 జిల్లా పరిషత్, 2 జిల్లా పరిషత్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్, 3 జిల్లా మహాసభ, 4 సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, 5 స్థాయి సంఘాలు, 6 జిల్లా కలెక్టర్. ఇవన్నీ కూడా జిల్లా పరిషత్తులో ఉండేటటువంటి విభాగాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ నాన్న, బ్లాక్ లెవెల్ అంటున్నాను, దీన్ని మనం మండల పరిషత్తు అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. సాధారణంగా నాన్న మండల పరిషత్ వ్యవస్థ కంటే ముందున్నటువంటి మధ్యస్థ స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే మనం తాలూకాలు లేదా పంచాయతీలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అయితే ప్రస్తుతానికి దీన్ని మనం మండల పరిషత్ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశం ఉంది. సాధారణంగా 3000 నుండి 4000 జనాభా గల ప్రాంతానికి ఒక ఎంపీటీసీ స్థానాన్ని కేటాయిస్తారు. ఒక మండల పరిషత్తులో ఎంపీటీసీ సభ్యుల సంఖ్య కనిష్టంగా 7గురికి తగ్గకుండా 23 మందికి మించకుండా ఉండాలి. అయితే ఈ మండల పరిషత్తును ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి పేరుతో పిలువబడటం జరుగుతుంది. ఏంటి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మండల పరిషత్ అనేటటువంటి పేరుతో, గుజరాత్ లో తాలూకా పంచాయతీ అనేటటువంటి పేరుతో, అలానే మధ్యప్రదేశ్ లో జన్పద్ పంచాయతీ అనేటటువంటి పేరుతో, అరుణాచల్ ప్రదేశ్ లో అంచల్ కమిటీ అనేటటువంటి పేరుతో, ఉత్తరప్రదేశ్ లో క్షేత్ర సంఘ్ అనేటటువంటి పేరుతో పిలువబడటం జరుగుతుంది. ఈ మండల పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం విభాగాల సంఖ్య ఏంటి అంటే 4 అనేటటువంటి అంశంతో చెప్పుకుంటాం. ఏంటి ఆ 4 అంశాలు? 1 మండల పరిషత్, 2 మండల పరిషత్ అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడు, 3 మండల మహాసభ, 4 మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ. సాధారణంగా 300 జనాభా కలిగినటువంటి ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామ పంచాయతీగా జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంతకంటే మించినటువంటి జనాభా కలిగినటువంటి ప్రాంతాలను కూడా జిల్లా కలెక్టర్ ఒక పంచాయతీగా ఏర్పాటు చేయొచ్చు, చేయకపోవచ్చు. జనరల్ గా అయితే 300 జనాభా కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ల సంఖ్య కనిష్టంగా 3గురికి తగ్గకుండా గరిష్టంగా 21 మందికి మించకుండా ఉండాలి. అలానే గ్రామ పంచాయతీకి వచ్చేసరికి ఇక్కడ 5 రంగాలుగా చెప్పుకుంటాం. 1 గ్రామ పంచాయతీ, 2 సర్పంచ్, 3 ఉప సర్పంచ్, 4 వార్డు మెంబర్లు, 5 పంచాయతీ సెక్రటరీ అని చెప్పి అనేటటువంటి అంశాలుగా పేర్కొనడానికి అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టంపై ఆధారపడి ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా ఉంటుంది, పరోక్షంగా ఉంటుంది. ప్రత్యక్షంగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఏ రాష్ట్రాల్లో ఎన్నుకోవడం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ సర్పంచులు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. పరోక్షంగా కర్ణాటక, గోవా, సిక్కిం మొదలైనటువంటి రాష్ట్రాల్లో పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. మరికొన్ని రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ పార్టీ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవడం లేదా పార్టీ ప్రాతిపదికన ఎన్నుకోవడం జరుగుతుంది. కర్ణాటక, కేరళ, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీ ప్రాతిపదికన గ్రామ పంచాయతీ సర్పంచ్ను ఎన్నుకోవడం జరుగుతుంది. వాస్తవంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా కానీ వార్డు మెంబర్గా కానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే తప్పనిసరిగా 21 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఓకే, అలానే ఈ గ్రామ పంచాయతీలను మనం 2 రకాలుగా వర్గీకరించుకున్నాం. వార్షిక ఆదాయాన్ని బట్టి గ్రామ పంచాయతీలు ఎన్ని రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది అంటే 2 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకదాని నోటిఫైడ్ గ్రామ పంచాయతీ, రెండో దాన్ని నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ. నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటే 1 సంవత్సర కాలంలో వచ్చినటువంటి ఆదాయం 60,000 రూపాయల పైన ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం? నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటాం. అలానే 60,000 కంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని మనం నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అనేటటువంటి పేరుతో పిలవడానికి అవకాశం ఉంది. ఇది 3 అంచెల పంచాయతీరాజ్ విధానం. కాబట్టి 3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ ఏది అంటే 243B.
నెక్స్ట్ 243C పంచాయతీల నిర్మాణం మరియు ఎన్నిక. రాష్ట్ర శాసనసభ రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం ఆధారంగా దానికి సంబంధించినటువంటి నిర్మాణం, దానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం ఆధారంగా మాత్రమే పంచాయతీల నిర్మాణం ఏర్పాటు అవడానికి అవకాశం ఉంటుంది. అయితే పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జనాభా, ఎన్నిక కావలసిన సీట్ల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి దాదాపుగా రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే సర్పంచ్ ఎన్నిక కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యక్షంగాను, మరికొన్ని రాష్ట్రాల్లో పరోక్షంగాను ఉంటుంది. ఎందుకుంటుంది అంటే, ఒకటి, ఈ సర్పంచ్ ఎన్నిక విధానం అనేటటువంటి అంశాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. 243D ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర శాసనసభ రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం ఆధారంగా ఎస్సీ ఎస్టీ జనాభాకు వారికి ఉన్నటువంటి నిష్పత్తి ఆధారంగా కొన్ని స్థానాలను కేటాయించడం జరుగుతుంది. ఈ ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి స్థానాల్లో తప్పనిసరిగా 1/3 స్థానాలను మహిళలకు కేటాయించాలి. ఉదాహరణకు ఇక్కడ మొత్తం 120 స్థానాలను బేసిక్ ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగినట్లయితే ఉన్నటువంటి స్థానాల్లో 1/3 స్థానాలను ఎస్సీ మహిళలకు, మరొక 1/3 స్థానాలను ఎస్టీ మహిళలకు, మరొక 1/3 స్థానాలను బీసీ మహిళలకు, అలానే మిగిలిన 1/3 స్థానాలను జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలకు కేటాయించడం జరుగుతుంది. దీన్నే మనం హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి అంటాం. హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అయితే మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కు సంబంధించిన అంశాన్ని గురించి కాలపరిమితి మాత్రం లేదు. అంటే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల వరకు మాత్రమే మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశం గురించి మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రస్తావన లేదు. లాస్ట్ వన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను గురించి అయితే పేర్కొన్నారు. కానీ అయితే ఈ రిజర్వేషన్ల శాతం, అంటే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల శాతం ఎంత శాతం ఉండాలి, ఎలా ఉండాలి అనేటటువంటి అంశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఒకే విధంగా ఉండడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే 2009 సంవత్సరంలో చేసినటువంటి 110వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మహిళలకు 50% స్థానాలను రిజర్వ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని పేర్కొనడం జరిగింది. కానీ ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఇంతవరకు అమల్లోకి రాలేదు. అయినప్పటికీ అయితే ప్రస్తుతం మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కేవలం 10 రాష్ట్రాలలో మాత్రమే మహిళలకు 50% స్థానాలను కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలానే ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేవలం ఈ 10 రాష్ట్రాల్లో మాత్రమే మహిళలకు 50% స్థానాలను రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు 50% కంటే ఎక్కువ స్థానాలను రిజర్వ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య కాదు అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 2005 సంవత్సరంలో వచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ అసాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చినటువంటి వివాదంలో సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. అంటే దీని ప్రకారం ఏంటి, స్థానిక సంస్థలకు జరిగేటటువంటి ఎన్నికల్లో మహిళలకు 50% కంటే ఎక్కువ స్థానాలను కల్పించడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యగా భావించడానికి అవకాశం లేదు అనేటటువంటి అంశాన్ని 2005 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ద్వారా మనకు తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ 243E పంచాయతీల పదవీ కాలం. సాధారణంగా పంచాయతీల పదవీ కాలాన్ని 5 సంవత్సరాలుగా పేర్కొంటాం. అంటే పంచాయతీ సమావేశం జరిగిన మొదటి రోజు నుండి 5 సంవత్సరాల కాల పరిమితి వరకు పదవిలో కొనసాగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే కొన్ని అనుకోని అనివార్య కారణాల వల్ల 5 సంవత్సరాల కాల పరిమితి లోపలే కనుక ఏదైనా పంచాయతీ వ్యవస్థ పూర్తిగా రద్దయినట్లయితే సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. సాధ్యమైనంత త్వరగా అంటే 6 నెలల కాల పరిమితి లోపల తప్పనిసరిగా నూతనంగా మరొకసారి పంచాయతీకు ఎన్నికలు నిర్వహించవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అయితే 6 నెలల కాల పరిమితి కంటే లోపు ఉన్నట్లయితే నూతనంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. ఇలా ఉప ఎన్నిక జరిగిన తర్వాత మిగతా కాలానికి మాత్రమే ఆ సర్పంచ్ పదవి కాలంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ నుండి 5 సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. 243F పంచాయతీలకు సంబంధించినటువంటి అనర్హతలు. సాధారణంగా పార్లమెంటు సభ్యులకు, రాష్ట్ర విధానసభ సభ్యులకు పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు ఉండవలసినటువంటి అర్హతలు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ చిన్న ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే తప్పనిసరిగా 21 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. అంటే ఆ లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి సందర్భాల్లో కూడా స్థానిక సంస్థలకు జరిగేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1995 సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం చేసింది. ఏంటి ఆ చట్టం అంటే, ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగినటువంటి అభ్యర్థులు స్థానిక సంస్థలకు జరిగేటటువంటి ఎన్నికల్లో ఎలాంటి సందర్భాల్లో కూడా పోటీ చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అని. అయితే దత్తత ఇచ్చినటువంటి అంశాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మన భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 2018 సంవత్సరంలో స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించింది. అంటే ముగ్గురు సంతానం కలిగినట్లయితే ఒక సంతానాన్ని దత్తత ఇచ్చినంత మాత్రాన మన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత సాధించడానికి అవకాశం ఏమాత్రం కూడా ఉండదు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 243 పంచాయతీలకు సంబంధించినటువంటి అధికారాలు మరియు విధులు. వాస్తవంగా పంచాయతీలకు సంబంధించినటువంటి అధికారాలు విధుల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఏది అంటే, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం 11వ షెడ్యూల్. కాబట్టి పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారాలు మరియు విధుల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఏది అంటే 11వ షెడ్యూల్. ఈ 11వ షెడ్యూల్లో ఎన్ని రకాల విధులను చేర్చడం జరిగింది అంటే 29 రకాల విధులను చేర్చడం జరిగింది. అలానే 243H పంచాయతీలకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా పంచాయతీలు కొన్ని రకాల పన్నులను విధించి వసూలు చేసుకోవచ్చు. అలానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని రకాల ఆదాయ మార్గాలను సమకూర్చడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి నుండి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కూడా కొన్ని రకాల నిధులను పంచాయతీలకు జమ చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే లాస్ట్ వన్, పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు మరియు ఖర్చుకు సంబంధించినటువంటి అంశాలను చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని కూడా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 243I ఆర్థిక సంఘం. వాస్తవంగా ఆర్థిక సంఘం అంటే ఏం చెప్పుకుంటాం, వచ్చినటువంటి ఆదాయ వ్యయాలను సక్రమంగా పంపిణీ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఆర్థిక సంఘం అంటాం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర గవర్నర్ ఈ ఆర్థిక సంఘ చైర్మన్ మరియు ఇతర సభ్యులను నియమించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక అతను చైర్మన్ గాను, ఒక అతను సెక్రటరీ గాను, మిగిలినటువంటి ముగ్గురు సాధారణ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. ఈ ఆర్థిక సంఘం తనకు సంబంధించినటువంటి నివేదికను రాష్ట్ర గవర్నర్కు అందిస్తుంది. గవర్నర్ తన దగ్గరకు వచ్చినటువంటి నివేదికను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచుతాడు. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంఘం ఉందంటే 15వ ఆర్థిక సంఘం అంటాం. కాబట్టి ప్రస్తుతానికి కేంద్ర ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్ అంటాం. అలానే ఇలా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 4వ ఆర్థిక సంఘం నడుస్తూ ఉంది. ఈ 4వ ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరు అంటే ఎంఎల్ కాంతారావు. ఇతను చైర్మన్ గా పదవి బాధ్యతలను చేపట్టడం జరిగింది 2015వ సంవత్సరంలో. అలానే వెంకటేశ్వరరావు, ఇతను సెక్రటరీగా అంటే కార్యదర్శిగా పదవి బాధ్యతలను చేపట్టడం జరిగింది. అలానే మనోహర్ నాయుడు, ఆ తర్వాత సుదర్శన్ రావు, సంధ్య రాణి అనేటటువంటి వ్యక్తులు ఈ ఆర్థిక సంఘంలో మిగతా సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. 243J పంచాయతీల అకౌంటింగ్ మరియు ఆడిటింగ్. అంటే పంచాయతీల ఖాతాలను నిర్వహించడానికి, పంచాయతీల ఖాతాలను ఆడిట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆడిట్ వ్యవస్థ ఉంది. అంటే వచ్చినటువంటి ఆదాయం ఎంత, చేస్తున్నటువంటి ఖర్చు ఎంత అనేటటువంటి అంశాలను పర్యవేక్షించే ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థని మనం అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ అంటాం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేస్తారు అంటే రాష్ట్ర ఆడిటింగ్ డిపార్ట్మెంట్ అనేటటువంటి సంస్థ ఈ పంచాయతీల ఖాతాలకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలను తనిఖీ చేస్తుంది. 243K రాష్ట్ర ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికలను నీతిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘ చైర్మన్ ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తాడు. ఇతనికి సంబంధించినటువంటి ఇతర సర్వీసు నియమ నిబంధనలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఏర్పాటు చేస్తుంది. ఇతని పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కాల పరిమితి లోపల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని పదవి నుండి తొలగించడానికి అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. వాస్తవంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఏ విధంగా తొలగిస్తారు అంటే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా పదవి నుండి తొలగిస్తారో ఆ విధంగానే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కూడా తొలగించడానికి అవకాశం ఉంది. అంటే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తారు, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి ఏ విధంగా తొలగిస్తారో ఆ విధంగానే తొలగిస్తారు. మన భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి ఏ విధంగా తొలగిస్తారు అంటే చెప్పే తీర్మానాన్ని అవిశ్వాస తీర్మానం అంటాం. ఇది 124లోని 4వ అధికరణం ప్రకారం.
అంటే అసమర్థులు మరియు అవినీతి పరులు అనేటటువంటి కారణాలతో వీరు ఇలాంటి పదవుల్లో కొనసాగడానికి అవకాశం లేదు అనేటటువంటి ఉద్దేశంతో వీరిని పదవి నుండి తొలగించేటటువంటి తీర్మానాన్ని పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉభయ సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. అయితే ఈ తీర్మానాన్ని ముందుగా ప్రవేశపెట్టాలంటే 1968 జడ్జి విచారణ చట్టం ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు అంటే, ముందుగా ఈ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలనుకున్నట్లయితే దీనికి అనుకూలంగా 100 మంది ఎంపీలు సంతకాలు చేయాలి. ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకుంటే దీనికి అనుకూలంగా 50 మంది ఎంపీలు సంతకాలు చేయాలి. ఆ తర్వాత పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉభయ సభలు విడివిడిగా 2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరుగుతుందో అప్పుడు మాత్రమే వీళ్ళు పదవి నుండి తొలగించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదవి నుండి తొలగించేటటువంటి అంతిమ నిర్ణయాధికారం ఎవరికి మాత్రమే ఉంది అంటే భారత పార్లమెంట్ కు మాత్రమే కలదు. ఏ మెజారిటీతో పార్లమెంట్ లో ఉన్నటువంటి ఉభయ సభలు ఈ తీర్మానాన్ని ఆమోదించాలి అంటే 2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ బాధ్యతలలో కొనసాగుతూ ఉన్నారు. 243 కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపు. కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలించబడేటటువంటి ప్రాంతాలనే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటాం. వాస్తవంగా ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి? రాష్ట్రపతి ఆధీనంలో ఉంటాయి. కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వర్తింపు చేయొచ్చు. ఏ విధంగా వర్తింపు చేయొచ్చు? విధానసభలో కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు రూపొందించినటువంటి చట్టం ఆధారంగా ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలను అటువంటి ప్రాంతాలకు వర్తింపు చేయొచ్చు. అలానే మిగిలినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలను వర్తింపు చేయాలంటే రాష్ట్రపతి తగినటువంటి మార్పులు చేర్పులతో కొన్ని అంశాలను వర్తింప చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే 243 మినహాయింపులు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొన్ని ప్రాంతాలను పూర్తిగా మినహాయించడం జరిగింది. ఏంటి ఆ ప్రాంతాలు అంటే 243 ప్రకారం ఈ అంశాలు 244లో పేర్కొన్నటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాలకు మాత్రం వర్తించవు. అంటే 243 ప్రకారం 244లో పేర్కొన్నటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాలకు 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు చెల్లుబాటు అవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే 243 ప్రకారం మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం మొదలైనటువంటి ప్రాంతాల్లో కూడా 73వ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లుబాటు అవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అలానే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్ మరియు గూర్ఖాలాండ్ ప్రాంతాలు కూడా 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. లాస్ట్ వన్ 243 అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగేటటువంటి ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంటే ఏంటి? ఇది 243D అనేటటువంటి నిబంధన నుండి మినహాయింపు పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. అంటే ఇక్కడ SC, STకి సంబంధించినటువంటి జనాభా తగినంత సంఖ్యలో లేరు కాబట్టి 243D అనేటటువంటి నిబంధన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెల్లుబాటు అవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. 243N అంటే పాత చట్టాల కొనసాగింపు. వాస్తవంగా స్థానిక ప్రభుత్వాలు అనేటటువంటి అంశం ఏ జాబితాలో ఉంది? మొన్నటిదాకా రాష్ట్ర జాబితాలో ఉంది. కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలు చేసేటటువంటి అధికారం ఎవరికి మాత్రమే ఉంది? సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించుకోక ముందు ఇంతకు ముందు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుగుణంగా ఏదైనా ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ పంచాయతీరాజ్ చట్టం గరిష్టంగా 1 సంవత్సర కాలం వరకు మాత్రమే కొనసాగుతుంది. 243 ఎన్నికల అంశాలను న్యాయస్థానాల్లో ఎలాంటి సందర్భాల్లో కూడా జోక్యం చేసుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంటే ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల పిటిషన్ ద్వారా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానం ముందు కొన్ని రకాలైనటువంటి ఎన్నికల వివాదాలను పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంతేగాని పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు, అలానే పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మొదలైనటువంటి అంశాల్లో ఏ న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇది 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి అంశాలు. ఒక్కసారి రివ్యూ చేద్దాం. 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని లోక్సభ ఎప్పుడు? 1992 డిసెంబర్ 22. రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? 1992 డిసెంబర్ 23.
రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేశాడు? 1993 ఏప్రిల్ 20. ఈ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993 ఏప్రిల్ 24వ తారీఖు నుండి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏప్రిల్ 24వ తారీఖు మనం ఏ రోజుగా జరుపుకుంటాం? నేషనల్ పంచాయతీరాజ్ డేగా, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను రాజ్యాంగంలోని ఎన్నో విభాగంలో చేర్చారు? 9వ విభాగంలో. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో పంచాయతీలకు సంబంధించినటువంటి అధికారాలను ఏ షెడ్యూల్లో పొందుపరిచారు? 11వ షెడ్యూల్లో. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కల్పించబడినటువంటి అధికారాలను ఏ షెడ్యూల్లో ఏర్పాటు చేశారు? 11వ షెడ్యూల్లో. అయితే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగానికి నూతనంగా చేర్చినటువంటి ప్రకరణలు లేదా ఆర్టికల్స్ ఎన్ని? 16. నూతన పంచాయతీ వ్యవస్థ లేదా 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు, అలానే ఐచ్ఛికంగా చేయవలసినటువంటి పనులు. తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు, అలానే ఐచ్ఛికంగా చేయవలసినటువంటి పనులు అనేటటువంటి అంశాలుగా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు, ప్రతి రాష్ట్రంలో కూడా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంటే 1 జిల్లా పరిషత్తు, 2 మండల పరిషత్తు, 3 గ్రామ పంచాయతీ. అలానే గ్రామ సభ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. అలానే సర్పంచ్ ఎన్నిక అనేటటువంటి అంశం మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం ఆధారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యక్షంగాను, మరికొన్ని రాష్ట్రాల్లో పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలను తప్పనిసరిగా చేయవలసినటువంటి అంశాలుగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలానే ఐచ్ఛికంగా అంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇష్టపూర్వకంగా చేయవలసినటువంటి కొన్ని పనులను మనం ఐచ్ఛికంగా చేసేటటువంటి పనులు అంటాం. అంటే ఏంటి ఇక్కడ? వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేటటువంటి అంశం కానీ, 11వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి అధికారాలు లేదా విధులు బదలాయింపుకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అలానే పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులకు పంచాయతీల్లో ఓటు హక్కును కల్పించేటటువంటి అంశం మాత్రం కానీ, ఇవన్నీ కూడా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కానీ ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు మాత్రం కావు.